అంటే సంఘములో నువ్వు చేసిన పనిని బట్టి ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ గౌరవాన్ని, నీ యొక్క స్థితిగతులను అన్నిటినీ పెంచుతూ వస్తాడు. ఉపయోగం లేని అవయవంగా నువ్వు పడుంటే దేవుని దృష్టిలో, ఇందా చెప్పాను కదండి, బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఎండిపోయిన కాలు ఏరులాగా హాస్పిటల్ తీసుకెళ్తే ఇది పనికిరాదు, తీసేయి, దీనివల్ల మిగతా అవయవాలకు కూడా ప్రమాదమే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ఒక శరీరములో అవయవాలన్నీ ఎంత కరెక్ట్గా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావో, సంఘములో ఉన్న మనమందరము కూడా ఐక్యతతో ఉంటే సంఘం ఏమవుతుందండి? ఐక్యతతో ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ వాక్యాన్ని మీకు చెప్పే ముందు ఒక ఉదాహరణ ముందుగానే మీతో చెప్తాను. చిన్నప్పుడు ఇప్పుడు చదివినటువంటి కథ. ఒక అడవిలో చాలా పావురాలు ఉన్నాయంటండి.